అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెనుగారు నమస్తే అండి. సో రాజాసాబ్ టీజర్ మొన్న చూసాము, చాలా బాగుంది, ఫ్యాన్స్ అందరికి కూడా నచ్చింది. అందుకని ఇప్పుడు రాజాసాబ్ టీజర్ తర్వాత మిగతా సినిమా అప్డేట్ల గురించి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు. అసలు ఏమేమి సినిమాలు జరుగుతున్నాయి, షూట్లు ఎక్కడి దాకా వచ్చినాయని. అంటే చాలా వరకు కూడా కొంచెం క్లారిటీ లేదు ఫ్యాన్స్లో కూడా. ఎలా ఉన్నాయి రాజాసాబ్ అప్డేట్స్ కానీ ఇంకా సినిమా సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ లైనప్ అయితే అందరికీ తెలుసు. రాజాసాబు, పౌజీ, దాని తర్వాత స్పిరిట్, సలార్టు, ఇలా లైనప్ అయితే ఉంది, అందరికీ తెలిసిందే. కాకపోతే ఏం జరుగుతుంది అనేది నువ్వు అన్నట్టు అప్డేట్స్ అనేది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రాజాసాబు ప్యాచ్ వర్క్ కాదు, రాజాసాబు లాస్ట్లో ఫైనల్ వర్క్ నడుస్తుంది. రాజాసాబుని కంప్లీట్ చేసి ఇమీడియట్గా ఫౌజీని కంప్లీట్ చేసి సెప్టెంబర్ నుంచి స్పిరిట్కి పూర్తిగా సెప్టెంబర్ లోపు ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకున్నారు ప్రభాస్ అని చెప్పి వార్తలు ఉన్నాయి, మన దగ్గర న్యూస్ ఉంది. దాని తర్వాత సెప్టెంబర్ కల్లా ఈ 2 కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ నుంచి బల్క్ డేట్లు మొత్తం కూడా స్పిరిట్ మనకు తెలుసుగా సందీప్ రెడ్డి వంగ యానిమల్ తర్వాత వస్తున్నటువంటి సినిమా. యానిమల్తో ఆయన ఇండియా రేంజ్లో ఒకసారి సౌండ్ చేశారు, మామూలుగా కాదు. ఆ సినిమా రిజల్ట్ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి దీనిపైన చాలా అంచనాలు ఉన్నాయి. అది కాకుండా ప్రభాస్ గారు ఇప్పుడు వరకు చేయనటువంటి క్యారెక్టర్, ఆయన పోలీస్ డ్రెస్ అయిపోతున్నారు. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాప్గా, దాంతోపాటు యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రభాస్ గారు స్పిరిట్కి లాక్ అవుతారు. స్పిరిట్ అయిపోయిన తర్వాతే కంప్లీట్ అయిపోయి ఆయన పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే వేరే సినిమాకి షిఫ్ట్ అవుతారు. అదే కండిషన్ పైన సందీప్ రెడ్డి గారు కమిట్ అయ్యారు. దాంట్లో వచ్చినటువంటి సన్నివేశాలు, ఆయన గెటప్, ఇవన్నీ కూడా కొంత కొత్తగా ఉంటుందని చెప్పేసి మనకి అందుతున్న సమాచారం. ఇది 9 భాషల్లో దీన్ని ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత ఇంత వైడ్ రేంజ్ సబ్జెక్టు, వైడ్ రేంజ్ యాక్షను, వైడ్ రిలీజులు అనేది ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. భద్రకాళి ప్రొడక్షన్స్ ప్లస్ టీ సిరీస్ 2 కలిపి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి మనం గతంలో చాలా సందర్భం ఆడుకున్నాం. దీపిక పదుకొని అనుకున్న తర్వాత ఆమె తప్పించేసి రీప్లేస్ చేశారు, తృప్తి వచ్చేసింది. దాని తర్వాత ఈ సినిమా సంబంధించి చాలా లుక్కులు కూడా ఫ్యాన్ మేడ్ లుక్లు అని చెప్పేసి చాలా లుక్లు కూడా వైరల్ అవుతున్నాయి. లీక్డ్ ఫ్యాన్ మేడ్ లుక్ అని, లేకపోతే ఫ్యాన్ మేడ్ అని, లీక్డ్ పోస్టర్ అని చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ముందు ఉన్నటువంటి సినిమాలు 2 రావాలి, దాని తర్వాత ఇది ప్రొడక్షన్ చేయాలి, దీని తర్వాత 1 year తర్వాత రిలీజ్లని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్పిరిట్కి అయితే చాలా టైం ఉంది. దీనికి ముందే సర్ప్రైజ్కి మనం ఒక టీజర్ చూసాము, రాజాసాబు. ఆ రాజాసాబు, దాని తర్వాత ఫౌజీ కూడా ఒక పీడియాట్రికల్ ఫిల్మ్ అంటున్నారు. దానికి సంబంధించిన ఇవి కూడా లుక్లు కూడా చిన్న లీకుడ్ లుక్లు అని చెప్పి బయటకు వస్తున్నాయి ఫోటోలు, అవి కూడా చూసాం. సీతారామం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సబ్జెక్ట్ మీద అనురావుపుడి చాలా క్లియర్ వర్క్ చేసుకొని ఆయన షూట్కి వెళ్ళారు. ఆ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఆయన ఇప్పుడు స్పిరిట్కి ఏదైతే డేట్స్ ఇచ్చారో దానికి ముందు అనిరావుపుడి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ అనిరావుపుడి దానికి కూడా కొన్ని సీక్వెన్స్ల కోసం బల్క్ డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ నుంచి స్పిరిట్కి వస్తారు. ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీళ్ళు సలార్ 2కి వెళ్తాడా, లేకపోతే ఇది యష్ సినిమా ఒకటి ఉంది దానికి వెళ్తారా, లేకపోతే కొత్త సినిమా సంబంధించిన అప్డేట్ ఒకటి వస్తుంది, అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పేసి అదొక వస్తుంది. సో ఈ దేనికి వెళ్తారనేది ప్రశాంత్ నీళ్ళు డెసిషన్ మేకింగ్ బట్టి ఉంటుంది అనమాట. అంటే దాదాపు ఒక 3000 crores మార్కెట్ అయితే ప్రభాస్ లైనప్లో ఉన్నట్టేనా? ఎక్కువ ఉంది ఇంకా లైనప్. సో మన ప్రభాస్ చుట్టూ కూడా జరుగుతున్న సినిమాలు కూడా మనం చూస్తే 3 సినిమాలు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి. దాని తర్వాత దేనికి వెళ్తారనేది మనకి క్లారిటీ రావాల్సింది. ఫ్యాన్స్ అయితే ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. మొన్న చూసాం కన్నాపకు కూడా ఓపెనింగ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఓపెనింగ్స్ ఇచ్చారు. అంటే ప్రభాస్ ఏ రకంగా కనిపిస్తే, ప్రభాస్ ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రభాస్ సంబంధించి రాజాసాబు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తారు. టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. గత మిర్చి టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ప్రభాస్ ఎలా ఉన్నాడో ఆ ప్రభాస్ బ్యాక్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి మారుతూ చెప్తున్నారు. దాని తర్వాత ఫౌజీ, దాని తర్వాత స్పిరిట్.
ఈ మూడింటి లైనప్ అయితే ఇది. ప్రభాస్ సంబంధించిన అప్డేట్లు అయితే ఇదే ఉంది ప్రస్తుతానికి. ఓకే సార్, థ్యాంక్ యూ.